కువైట్ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 45 మంది భారతీయ కార్మికుల మృతదేహాలను స్వదేశానికి తరలించారు. డెడ్ బాడీలతో గల్ఫ్ నుంచి బయలుదేరిన ఐఏఎఫ్కు చెందిన ప్రత్యేక విమానం C-130J కొచ్చికి చేరుకుంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా ఇదే విమానంలో ఉన్నారు. ఆయన కువైట్లో అధికారులతో మాట్లాడి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఇండియాకు తీసుకొచ్చారు. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మృతదేహాల తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెడ్ బాడీలను గుర్తించి మృతుల కుటుంబాలకు అందిస్తారు. అయితే కువైట్ ఫైర్ యాక్సిడెంట్లో మరణించిన వారిలో 45 మంది భారతీయులుండగా మలయాళీలే 24 మంది ఉన్నట్టుగా అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, గల్ఫ్ దేశం కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం బుధవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగాట్ నగరంలోని 6 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 45 మంది కార్మికులు మరణించగా ఇందులో 45 మంది ఇండియన్స్ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వివరాలను కూడా సేకరించారు. కేంద్ర ఏదైతే విదేశాంగ సహాయ మంత్రి సైతం కువైట్కి వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించారు. ఎవరైతే గాయపడతారో వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు న్యాయవాదికి. అయితే ఎవరైతే ఇండియన్స్ చనిపోయారో వారంతా కూడా ఇప్పటికే వారి డెడ్ బాడీస్ అంతా కూడా ఇండియాకు తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి కేరళకు చెందిన ఎక్కువ మంది ఇండియన్స్ చనిపోయినట్లు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో 23 మంది కేరళ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో తమిళనాడుకు చెందిన వారు 7, ఉత్తరప్రదేశ్ చెందిన వారు 3, ఒడిశాకు చెందిన 2, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాకు చెందిన ఒక్కొక్కరు ఈ చనిపోయిన వారిలో ఉన్నారని చెప్పేసి విదేశాంగ శాఖ మంత్రి ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో వారందరి డెడ్ బాడీలను ఇప్పటికే ఇండియాకి తరలించింది. కొద్దిసేపటి క్రితమే కేరళలోని కొచ్చికి ఇండియన్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ప్రత్యేక విమానంలో పార్థివ దేహాలన్నింటినీ కూడా తరలించారు. దీనికి సంబంధించి వారిని బాధితులకు ఎవరైతే కుటుంబాలకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కొచ్చి విమానాశ్రయంలోనే మంత్రులు కావచ్చు, కేరళకు సంబంధించిన మంత్రులు, అధికారులంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీలో రాగానే వారి బంధువులకు అప్పగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇది ఇలా ఉంటే అగ్ని ప్రమాదం బాధితులను సమన్వయం చేసుకునేందుకు కువైట్ వెళ్ళడానికి కేరళ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదని చెప్పేసి కూడా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా ఒక ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి మమ్మల్ని అక్కడ చాలా మంది కూడా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటే అక్కడికి వెళ్లేందుకు మాకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆరోపణ చేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు అక్కడ ఎంతో మంది కూడా చికిత్స పొందేందుకు కొంత ఇబ్బందిగా పడుతున్నారు. చాలా మంది చాలా చోట్ల ఆస్తులు తినారు. వారి కుటుంబాలు కూడా ఇక్కడ విషాద స్థాయిలు నిలుపుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వారికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళాలనుకుంటే వారికి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే కేరళకు సంబంధించిన వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. మరణించిన వారికి సగం మంది ఎక్కువ కేరళ వారే ఉన్నారు. చికిత్స పొందుతున్న వారిలో కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువగా ఉండడం వల్ల మాకు మా రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పినా కూడా వారు సంకరించట్లేదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న అత్యవసరంగా కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరైతే కువైట్ లో గాయపడిన వారి చికిత్స సంబంధించి ప్రత్యేకంగా సమన్వయం చేయాలనుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే స్వదేశానికి తీసుకోవడానికి కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని చెప్పేసి కేంద్రాన్ని కోరారు. అయితే ఇప్పటికే కేంద్రం మేము సమ్మతి లభించకపోవడంతో వారి కేంద్రమే మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పినట్లు చెప్పారు. అయితే 45 మంది సంబంధించిన భారతీయులకు సంబంధించిన మృతదేహాలను ఇండియన్ ఎయిర్పోర్ట్ సంబంధించిన విమానంలో కొద్దిసేపటి క్రితమే కోచి చేరుకున్నాయి. వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. అది ఎవరైతే మృతి చెందారో వారికి కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఎప్పటికప్పుడు నిర్మాణాలకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే భారతీయ విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా అక్కడికి వెళ్లారు. వారికి సంబంధించిన అన్ని చర్యలను కూడా చేపట్టారు. వారికి మెరుగైన చికిత్స అందుతుందని చెప్పారు. ఎవరైతే చనిపోయారో వారి డెడ్ బాడీలను కూడా మేము ప్రత్యేకంగా ఇండియాకు చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఇవాళ ఇండియాకు చేశారు. కోర్టుకి కొద్దిసేపటి క్రితమే 23 మంది కేరళకు సంబంధించిన వారు కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా మృతదేహాలను తరలించారు. వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. రైట్ లివిల్.